ఈరోజు ఒక మంచి వీడియోని మీ ముందుకి ఉంచాలని ఆశపడుతున్నాను నేను. మీ అందరూ అందరికీ తెలిసిందేనండి. ఏంటంటే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మేము ముందు ఉంచాలనేసి అయితే నేను ఆశపడుతున్నాను. మనం అందరమే వాడుతుంటాం, కానీ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కదా. కనీసం వాళ్ళైనా కొంచెం ఇక నుంచైనా ముందుగా కొంచెం జాగ్రత్త తీసుకుంటారనే ఉద్దేశంతోనే చేస్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనం రోజువారీ తీసుకోవాల్సిన ఆహారం అండి. ఎందుకంటే ఈ ఆహారం తీసుకోవడం వల్ల మనం చాలా హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటపడవచ్చు. చాలా వరకు ఏంటంటే ఇది తినకపోతే ఏమైపోద్దులే అన్న కాన్సెప్ట్లోనే ఉంటాం తప్పితే అది తీసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఏంటి అనేది మనకి అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనేనండి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, అంతే, ఏం లేదండి. ఈరోజు మీ ముందు నేను ఒక అదే ఫ్రూట్స్ అసలు ఏమేమి వాటి వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అనేది అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకసారి చూసేద్దామండి. చూడండి, ఇవన్నీ కూడా యాపిల్స్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, గారెలు అండి, బెల్లం గారెలు, గులాబ్ జామ్ బెల్లము, తర్వాత నువ్వు ఉండలండి, పప్పుండలు, ఇవి కొబ్బరి ఉండలు, బాదం పిస్తాలు, కిస్మిస్లు అండి. ఇవన్నీ కూడా మనము తినేవే, కాకపోతే కొన్నిసార్లు మనం పక్కన పెడుతుంటాము. అయితే మనము ఈ యాపిల్స్ని తీసుకునేటప్పుడు వాటిని ఫ్రూట్స్ ఏవి తీసుకున్నా సరే అవి మనము ఒక 2 times వాటిని కడుక్కొని మనం తింటే చాలా మంచిదండి. ఎందుకంటే అవి ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు వాటి మీద కొన్ని ఫెర్టిలైజర్స్ వేస్తూ ఉంటారండి. ఎందుకంటే మనకు రీచ్ అయినంత వరకు అవి పాడైపోకుండా ఉండడానికి అనేసి. అందువల్ల ఏంటంటే అవి మనం కొనుక్కునేటప్పుడు అవి మనము శుభ్రంగా కడుక్కొని మనము తింటే మన ఒంటికి చాలా మంచిదండి. యాపిల్స్ అవి తినేటప్పుడు అయితే మళ్ళీ దానికి ఇంకొక విషయం ఏంటంటే వాటి మీద ఉన్న లేయర్తో పాటు తింటే చాలా హెల్దీ అండి. చాలా వరకు ఏంటంటే ఆ తొక్కలు తీసేసి తింటుంటారు. నేను చాలా వరకు చూశాను, కాకపోతే ఆ మిస్టేక్ ఎవరు చేయొద్దు. ఈ బ్లాక్ గ్రేప్స్ కూడా చాలా మంచివండి. ఎందుకంటే అవి మనం తీసుకోవడం వల్ల విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ అన్నీ మీకు నేను ఇంకొక వీడియో చేస్తానండి. టమాటాలో కూడా ఉంటుంది, తర్వాత ఏమో బెర్రీస్లో ఉంటాయి, తర్వాత ఏంటంటే స్ట్రాబెర్రీలో ఉంటాయి, నిమ్మ ఇలాంటి అవన్నీ కూడా నేను ఇంకో వేరే వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే మీకు నేను బ్లాక్ గ్రేప్స్ పెట్టాను. ఇవి కూడా మన అంటి చిగుళ్ళకి కానీ ఈ నోరు పూతలకు కానీ అలాంటివి ఏవి రాకుండా ఉండడానికి ఈ విటమిన్ సి అనేది మనకు బాగా యూజ్ అవుతుందండి. ఈ బ్లాక్ గ్రేప్స్లో ఎక్కువ ఉంటుంది. గ్రీన్ గ్రేప్స్ కూడా చాలా మంచిదండి, ఇందులో కూడా విటమిన్ సి ఉంటుంది మనకి. ఎందుకంటే తక్కువ కాస్ట్లోనే దొరికే ఫ్రూట్సే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తినడానికి అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఏమోని ఈ గారెలు అండి, ఇవి బెల్లం గారెలే, చూడండి చాలా జ్యూసీగా ఉన్నాయి, మెత్తగా స్మూత్గా ఉన్నాయి. అవి కూడా ఎందుకంటే బెల్లంతో చేసిన ఏ ఆహారమైనా సరే అండి మన లేడీస్కి అయితే ఇంకా చాలా బాగా యూజ్ఫుల్ అండి. ఎందుకంటే ఎక్కువ మగవారి కంటే ఆడవాళ్ళు రక్తహీనతతో బాధపడుతుంటారండి. వాటి నుంచి మనం బయటపడాలనేసి అంటే ఇటువంటి పప్పు చెక్కీలు, కొబ్బరి ఉండలు, ఈ నువ్వుండలు, ఇలాగ బెల్లంతో చేసిన ప్రతి పదార్థాన్ని కూడా మనం తీసుకుంటే మనము ఆ యొక్క రక్తహీనత నుంచి మనం బయటపడగలమండి. లేడీస్ మెయిన్ కేరీగా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు, కుటుంబం అంతటినీ కూడా చక్కగా వాళ్ళ భర్తలు కానీ చక్కగా వాళ్ళు బాగా చూసుకునే వాళ్ళు అవుతారు. ఈ బెల్లం గారెలు కూడా చాలా యూజ్ఫుల్ అండి. ఇంకోటి గులాబ్ జామ్ కూడా మనము బెల్లము, పంచదార దేనితోనైనా తయారు చేసుకోవచ్చు. తర్వాత పల్లీలండి, పల్లీల్లో కూడా చాలా యూజ్ఫుల్ ఉంటుందండి ఇందులో. ఎందుకంటే ఐరన్ ఉంటుంది కాబట్టి మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. పలుకులు కూడాను, వేరుశనగ పలుకులు చాలా మంచిదండి. తర్వాత ఇవి ఎందుకంటే ఇందులో ఎక్కువ ఐరన్ ఉంటుందండి. ఈ నువ్వుల్లో కూడా ఎక్కువ ఐరన్ ఉంటుందండి. ఇవి మన ఎముకలకు కూడా చాలా బలాన్ని ఇస్తాయి. పాతకాలంలో ఇవన్నీ చాలామంది చేసేవారండి. ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తుంటాం మనం, కానీ మనం డైలీ వేర్గా చేస్తే మనం హాస్పిటల్కి మన డబ్బులు వాటిని మనం పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. కొబ్బరి ఉండలు అండి, కొబ్బరి కూడా మన బాడీకి ఎంతో మంచిదండి. హెయిర్ గ్రోత్కి కానీ ఐరన్కి కానీ ఏ విషయంలో కూడా కొబ్బరి ఉండలు కూడా చాలా మనకి యూజ్ అవుతుంటుందండి. తర్వాత ఇవ్వండి కిస్మిస్, 2 ద్రాక్ష అండి. 2 ద్రాక్షలు కూడా మనం పాయసంలో వాడుతున్నప్పుడు వాడతాము, మిగిలిన టైంలో వాడమండి. మిగిలిన టైంలో కూడా అలా మనం తీసుకుంటే చాలా యూజ్ఫుల్ అండి. తర్వాత ఏంటంటే ఇవ్వండి నేను బాదం పిస్తాలు కూడా మీకు చూపించడానికి అనేసి వేసాను. రోజువారీ ఒక పర్సన్ 4 తింటే సరిపోద్దండి.
ఈచ్ వన్ 4 అయితే సరిపోద్దండి. వాటిని నానబెట్టి పొట్టు తీసి తింటే మనం ఆరోగ్యం అయితే ఎంత బాగుంటుందంటే, ఆరోగ్యమే మహాభాగ్యం అండి. మనం ఇంకెవరిని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ తక్కువ కాస్ట్‌లోనే మనకు దొరుకుతాయి కాబట్టి, మన హెల్త్ కండిషన్ బాగోకపోతే హాస్పిటల్‌కి వెళ్ళి 1000, 2000 పెట్టే కంటే, మనం చక్కగా ఒక 300, 400లోనే మనకి ఇవన్నీ వచ్చేస్తాయండి. ప్రతి ఒక్కరూ మీరందరూ దీన్ని ఫాలో అవ్వాలని, ఇప్పుడు ఇంతవరకు ఎలా అయిపోయిందో తెలీదు గానీ, ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రూట్స్ మనం అందరం కూడా తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలనేసి, మరి ముఖ్యంగా మహిళలందరూ కూడా కేరింగ్‌గా ఉండాలనేసి అయితే నేను అందరినీ కోరుకుంటున్నాను. నా ఛానల్ అండి, ఈ మధ్యనే నేను స్టార్ట్ చేశాను కొత్తగా. మీరందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నానండి.